2025లో పాత వరంగల్ను సరికొత్త వరంగల్గా తీర్చిదిద్దుతామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. నూతన సంవత్సరం సందర్భంగా కుటుంబ సమేతంగా భద్రకాళి అమ్మవారిని హన్మకొండలోని సాయిబాబా టెంపుల్ను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఏడాది అందరికీ శుభాలు కలగాలంటున్న ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. ఘనంగా జరుగుతున్నాయి. టెంపుల్స్లో అయితే రద్దీ పెరుగుతుంది. సామాన్య భక్తుల నుంచి వీవీఐపీల తాకిడిగా ఉంది. ఇటు భద్రకాళి దేవస్థానం కావచ్చు, వేస్తంబాల దేవాలయం, సాయిబాబా హన్మకొండ సాయిబాబా దేవాలయం కావచ్చు, ఇలా వీవీఐపీల తాకిడి నుంచి సామాన్య భక్తుల వరకు కూడా నూతన సంవత్సరం మొదటి రోజు వచ్చి దర్శనం చేసుకుని ఈ ఏడాదంతా కూడా తమకు శుభాలు జరగాలంటూ కూడా పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతోటి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఫస్ట్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ సేమ్. V6 ప్రేక్షకులకు కూడా అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఎట్లా ఉంది 2024 జ్ఞాపకాలు ఎలా ఉన్నాయి? 2025కు అవి ఎలా మీకు స్టెప్గా మారబోతున్నాయి? జీవితంలో మర్చిపోలేని సంవత్సరం 2 ఉన్నాయి. అందులో ఇది ఒకటే మర్చిపోలేకుండా మంచి అనుభూతి. దీంట్లో సక్సెస్ అయినామని చెప్పి నేను నా వంతు బాధ్యత కర్తవ్యం పర్ఫెక్ట్గా నెరవేర్చిన అనటానికి మీ అందరి అభినందనలు నాకు స్ఫూర్తిగా తీసుకుంటాను. జనరల్గా న్యూ ఇయర్ అనగానే రకరకాల సెలబ్రేషన్ జరుపుకుంటారు. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే హోదాలో జరుపుకుంటున్నారు. అసలు ఒకప్పుడు అంటే ఈ న్యూ ఇయర్ రంగానే ఎలా ఉండేది? న్యూ ఇయర్ సెలబ్రేషన్కి అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తున్నాయా మీకు? ప్రతి న్యూ ఇయర్కు చిన్ననాటి మిత్రులతోటే స్పెండ్ చేసేది. నిన్న కూడా మధ్యాహ్నం 1 గంట వరకు వెళ్ళిపోయి మార్నింగ్ 1 గంటకు వచ్చినాం. చిన్ననాటి మిత్రులతోటి ఫ్యామిలీస్ తోటే మార్పు ఎక్కడ కూడా తేడా రానివ్వలే. కొత్తగా ఎమ్మెల్యే అయినాం కదా, కొత్త మిత్రులు అనేది కాకుండా పాత మిత్రులతోటే గడిపినాం. ఈ 2025 కొత్త సంవత్సరం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? మొత్తం టెంపుల్స్లో చూస్తే దర్శనాలతోటి సామాన్యుల నుంచి మీలాంటి వీవీఐపీల వరకు కూడా ఉంది. ఏం కోరుకుంటున్నారు? భగవంతుణ్ణి ప్రజలందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతోటి ఉండాలని, అందులో మనం ఉండాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా వరంగల్ హన్మకొండ ఉమ్మడి జిల్లాని కొత్త వరంగల్ జిల్లాగా చూడాలని జీవితంలో కోరిక. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం అనుకున్నాం, కానీ ఆచరణలో వెనుకబడిపోయినాం. కరీంనగర్, ఖమ్మం వీటికంటే కొద్దిగా వెనుకబడిపోయినాం. వీటిగా మనం ముందుండాలి, హైదరాబాద్ తోటి పోటీపడే నగరంగా చూడాలనేది మా యొక్క ఆకాంక్ష. ఎట్లా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఎట్లా ఉంది ఈ నూతన సంవత్సరం? ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? థ్యాంక్ యూ అండి. V6 ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రజలందరూ బాగుండాలి, అందరూ సుఖ సంతోషాలతో, అందరూ కష్టపడి పని చేసుకుంటూ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. 2025 నూతన సంవత్సరం వరకు వరంగల్ జిల్లాను అన్ని రంగాలలో ప్రగతి పథంలో తీసుకువెళ్ళడమే తన ధ్యేయమని, ఈ సంవత్సరం కూడా అలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేపడతామని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చెప్తున్నాను. వీడియో జర్నలిస్టు రాజుతో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.